ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1లో 10 లెక్కలు చెప్పడం జరిగింది. ఇక్కడ 11 నుంచి పార్ట్ 2లో చూద్దాం. ఇక్కడ ఈ లెక్కను గమనించినట్లయితే ఒక వస్తువుని 320 రూపాయలకి అమ్మడం వల్ల 20% లాస్ వచ్చిందంటండి. అదే వస్తువుని 20% ప్రాఫిట్ వచ్చేలా ఉండాలంటే ఎంతగా అమ్మాలి అన్నాడండి. మనకి 320 రూపీస్ అమ్మేడంటండి. అప్పుడు 20% లాస్ వచ్చింది. మన కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% అనుకోవాలండి. కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100%. ఇక సెల్లింగ్ ప్రైస్ చూడండి. సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ కేసు చూస్తే 320 రూపీస్కి అమ్మాడు, 20% లాస్ అంటే 100% అమ్మితే ఆ డబ్బులు అడిగి వచ్చును. అయితే ఆడు 100% అమ్మలే, 20% లాస్కి అమ్మాడు. అంటే 100%లోంచి 20% లాస్ కాబట్టి తీసేయాలి, ప్రాఫిట్ అయితే కలపాలండి అంతే. అంటే ఇది 80%. ఈ 80% 320 అని ఆడు ఇచ్చేసాడండి. 20% లాస్కి అమ్మాడు అంటే 80%కి అమ్మాడు, అది 320 అని లెక్కలు ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏం కావాలి? 20% ప్రాఫిట్ రావాలంటే 20% ప్రాఫిట్ అంటే యాడ్ చేయండి, లాస్ అంటే తీసేసాం. 20% ప్రాఫిట్ కావాలి. 20% ప్రాఫిట్ కావాలంటే 100కి 20 కలిపాం, 120 అయింది. ఇది ఎంతో చెప్పాలి. ఏం లేదండి, 80% 320 అయితే 120% ఎంత అంతే. దీన్ని మనం చూసి చెప్పేయచ్చండి. ఇది చూడండి, దీన్ని ఏం చేస్తే ఇది వస్తుందో చూడండి. దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 80 × 4 320. సేమ్ దీన్ని కూడా అంతే, దీన్ని 4తో మల్టిప్లై చేస్తే ఆన్సర్. అంటే 4 × 120 480 రూపీస్ ఆన్సర్. సరే, ఇలా కాకుండా నార్మల్ ప్రాసెస్లో చేయాలంటే 80 320 అయిందంటే 120 ఇంకా ఎక్కువ అవుతుంది, ఇక్కడ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ రెండిట్లో ఎక్కువ బై తక్కువ 120/80 × 320 వేసుకోండి. ఇది దీంట్లో 4 టైమ్స్ అండి. 120 × 4 480. ఆన్సర్ 480 రూపీస్కి అమ్మితే మనకి 20% ప్రాఫిట్ వస్తుందండి. సరే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. 11th ప్రాబ్లం చూద్దామండి. 11th ప్రాబ్లం టైపే సేమ్, కాకపోతే వాల్యూస్ మాని. ఇక్కడ ఒక వస్తువుని 1080 రూపీస్కి అమ్మడం వల్ల 10% లాస్ వచ్చిందంటండి. అదే వస్తువుపై 25% ప్రాఫిట్ రావాలంటే ఎంతగా అమ్మాలి? కాస్ట్ ప్రైస్ తెలియదండి, అది ఇప్పుడు 100% అనుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ మనకి చూడండి 10080కి అమ్మడం వల్ల 10% లాస్ వచ్చిందంటండి. 10% లాస్ అంటే వీడు 100%కి అమ్మకుండా ఒక 10% తక్కువగా అమ్మాడు. అంటే 100లోంచి 10 తీస్తే 90% అండి. ఈ వాల్యూ 1080 రూపీస్ అని ఇచ్చేసాడండి. ఇప్పుడు మనకి ఏం కావాలి? 25% ప్రాఫిట్ కావాలంటండి. అంటే 25% ప్రాఫిట్ అంటే యాడ్ చేయండి. అంటే 100కి 25 కలిపితే 125%. ఎంత చూడండి, 1080 అయితే 125 ఎంత అన్నది మనం తెలిస్తే సరిపోతుందండి. చూడండి, 90ని ఏం చేస్తే అది వస్తుంది. వస్తువుని 540 రూపాయలకి అమ్మడం వలన 10% లాస్ వస్తే అదే వస్తువుని 720 రూపాయలకి అమ్మితే ఎంత శాతం లాభం వస్తుంది అన్నాడండి. 13 లెక్క చూద్దామండి. ఇక్కడ 10% లాస్కి అమ్మాడు అంటే 90%కి అమ్మాడండి. 90% 540 అయితే కాస్ట్ ప్రైస్ కనుక్కుందామండి. సిపి ఎప్పుడు మనం 100% అనుకుంటాం. 100% ఎంత చూడండి, కొంచెం డైరెక్ట్ స్టెప్ వేస్తాను. ఇక 0 క్యాన్సిల్. దీన్ని ఏం చేస్తే ఇది వస్తుందో చూడండి. దీన్ని 6తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుందండి. కాబట్టి దీన్ని కూడా 6తో మల్టిప్లై చేస్తే వచ్చేదే కాస్ట్ ప్రైస్. అంటే సిపి 600 అని తెలిసిపోయిందండి. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి? 720కి అమ్మితే అంటే ఎస్పి 720 అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు. సిపి 600, ఎస్పి 720 పెరిగిందండి. ఎంత పెరిగింది? డిఫరెన్స్ చూడండి, 120 రూపీస్ పెరిగింది. అది ప్రాఫిట్. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ప్రాఫిట్ బై డిఫరెన్స్ చేయండి. అంటే 120 ఇది ప్రాఫిట్ బై సిపి కట్టేవాడి 600 వచ్చింది ఇంటూ 100. ఇది దీంట్లో 6 టైమ్స్, 6 దీంట్లో 20 టైమ్స్. ఆన్సర్ 20% ప్రాఫిట్ అండి. నెక్స్ట్ లెక్క చూద్దామండి. 14th ప్రాబ్లం అండి. ఒక వస్తువుని కొంత ధరకు అమ్మడం వల్ల 10% లాస్ వచ్చిందంటండి. అదే వస్తువుని అంతకు ముందు అమ్మిన దానికంటే 75 రూపీస్ ఎక్కువకి అమ్మడం వల్ల 5% లాభం వస్తే ఆ వస్తువు యొక్క కొనగల ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్ లెక్క అండి. ఏం లేదు, చాలా ఈజీ. ఇప్పుడు 10% లాస్కి అమ్మాడు అంటండి. అంటే 100లోంచి 10 తీసేస్తే 90%కి అమ్మాడు అనమాట.
నెక్స్ట్ ఏమైంది, అదే వస్తువుని అంతకు ముందు అమ్మిన ధర కంటే 75 రూపీస్ ఎక్కువగా అమ్మాడు. అంటే దీనికి ఈ కాస్ట్ ప్రైస్ అంతా మనకి ఇది ఎంతో తెలియదు మనకి ఈ అమౌంట్. దీనికంటే 75 రూపాయలు ఎక్కువ అమ్మితే ఏమైంది, 5% ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ అంటే కలపమన్నాను, లాస్ అంటే తీసేయమన్నాను. ఇక లాస్ కాబట్టి 10 తీసేస్తే 90 వచ్చింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ కాబట్టి 100కి కలిపితే 5 కలిపితే 105 వచ్చింది. దీన్ని ఇలా మీరు ఈక్వేషన్ రూపంలో రాసుకోగలిగితే చాలా ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు 90%కి 75 కలిపితే 105% వచ్చింది. చూడండి 90%కి ఎంత కలిపితే 105% వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. దీంట్లోంచి తీసేసాం అనుకోండి, 105లోంచి 90 తీసేస్తే 15, అంటే 15% 75 అయింది అనమాట అండి. ఇప్పుడు మనకి ఏం కావాలి, కొన్నవేల కావాలి. కొన్నవేల అంటే సిపి అండి. సిపి ఏం చెప్పాను, ఎప్పుడు 100% అనుకోవాలి. ఇది ఎంత, 15% 75 అయితే 100% ఎంత చూడండి. 15 ఏం చేస్తే 75 వస్తుంది, 5తో మల్టిప్లై చేస్తే వస్తుంది. కాబట్టి దీన్ని కూడా 5తో మల్టిప్లై చేయండి, 500 వస్తుంది. అదే ఆన్సర్. ఆన్సర్ 500. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. 15th ప్రాబ్లం చూద్దామండి. ఒక వస్తువుని కొంత ధరకి అమ్మడం వలన 5% ప్రాఫిట్ వచ్చిందంటండి. అదే వస్తువుని అంతకు ముందు అమ్మిన దానికంటే 21 రూపీస్ పెంచి అమ్మితే ఈసారి 12% లాభం వచ్చిందంటండి. అయితే ఆ వస్తువు యొక్క కొనవేల ఎంత చూసి చెప్పేచ్చండి, లెక్క ఏం లేదు. చూడండి 5% ప్రాఫిట్ అమ్మాడు, ఈసారి 12% ప్రాఫిట్ అమ్మాడు. అంటే గ్యాప్ ఎంత వచ్చిందండి, 12% మైనస్ 5% గ్యాప్ ఎంత వచ్చిందండి, 7% వచ్చింది. ఈ 7% అంటే పెంచడం వల్ల ఎంత గ్యాప్ అండి, 7% పెంచాడు. ఆ పెంచింది ఎంత అండి, 21 రూపీస్ అని ఆడిచ్చేసాడు. 7% 21 అయితే కాస్ట్ ప్రైస్ 100% ఎంత చూడండి. 721 ఎప్పుడు అవుతుందండి, 3తో మల్టిప్లై చేస్తే అవుతుంది. కాబట్టి దీన్ని కూడా మీరు 3తో మల్టిప్లై చేయండి. 100 × 3 300 అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ లెక్క చూద్దాం. 16th ప్రాబ్లం చూద్దామండి. ఒక వస్తువుని 820 రూపాయలకి అమ్మవలసి ఉండగా పొరపాటున 860 రూపాయలకి అమ్మాడంటండి. అంటే ఎక్కువగా అమ్మేశాడు బై మిస్టేక్. అలా చేసినప్పుడు 5% లాభం వస్తే ఆ వస్తువు యొక్క కొనవేల ఎంత, కొనవేల ఎప్పుడు 100% అనుకోవాలండి. సరే ఇక్కడ ఏం జరిగింది, 820కి అమ్మాలి, 860కి అంటే ఎక్కువగా అమ్మేశాడు. ఎంత ఎక్కువ, 40 రూపీస్. ఎలా తెలిసింది, ఒక దాంట్లో చోట్ల లెస్ చేసేస్తే వస్తుందండి. 40 రూపీస్ ఎక్కువగా అమ్మేశాడు. అంటే ఇది 5% అని చెప్పేశాడు. అంటే లాభం వచ్చింది. ఎంత లాభం వచ్చింది, ఎక్కువగా అమ్మడం వల్ల. ఎంత ఎక్కువగా అమ్మడం వల్ల, 40. అంటే 5% 40 మటండి. ఈ 5% ఏంటంటే ఆ 40 రూపీస్. అయితే ఇప్పుడు ఏం కావాలి, కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% అనుకోవాలని చెప్పారు. కాబట్టి మీరు 5% 40 అయితే 100% ఎంత చూడండి. 5 40 ఎప్పుడు అవుతుంది, 8తో మల్టిప్లై చేస్తే అవుతుంది. కాబట్టి మీరు దీన్ని కూడా 8తో మల్టిప్లై చేయండి. ఆన్సర్ 800. 17th ప్రాబ్లం చూద్దామండి. ఈ ప్రాబ్లం చూడడానికి ఇబ్బందిగా ఉండదు కానీ చాలా ఈజీ, చూసి చెప్పేచ్చండి ఆన్సర్. ఒక వస్తువుని 112 రూపాయలకి అమ్మడం వల్ల ఎంత నష్టం వస్తుందో అదే వస్తువుని 128 రూపాయలకి ఈసారి పెంచాడు. 128 రూపాయలకి అమ్మడం వల్ల అంతే లాభం వస్తుంది. అయితే ఆ వస్తువు యొక్క కొనవేల ఎంత అంటే 112కి అమ్మినప్పుడు కొంత లాస్ వస్తుంది అంట. సపోజ్ ఒక X రూపీస్ అనుకుందాం. 128 రూపాయలకి అమ్మినప్పుడు కూడా అంతే X ప్రాఫిట్ వస్తుందండి. అంటే అక్కడ ఎంత ప్రాఫిటో ఇక్కడ అంత లాస్, ఇక్కడ ఎంత లాసో అక్కడ అంత ప్రాఫిట్. అయితే ఆ వస్తువు యొక్క కొనవేల ఎంత అన్నట్టు. చాలా సింపుల్ అండి. అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఇది కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఉందనుకోండి, సిపి. ఇటు లాస్ అనుకుందాం, ఇది X దూరంలో ఉంది, ఇది లాస్ అనుకుందాం. ఇటు సైడ్ కూడా ప్రాఫిట్ అంతే దూరంలో, ఇటు ప్రాఫిట్. సపోజ్ ఇది 112 అనుకోండి, ఇక్కడ ఈ పాయింట్ 128. ఇప్పుడు మనకి ఈ పాయింట్ ఎంత అంటున్నాడు, ఏం లేదు, ఈ రెండింటికి మధ్యలో ఉంది. అది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం. ఈ రెండు సేమ్, అంటే ఈ రెండింటికి మధ్యలో ఉందండి. సపోజ్ ఇది 150 అనుకుంటే ఇది 100, ఇది 200. అంటే చూడండి ఇక్కడ 50 తక్కువ, ఇక్కడ 50 ఎక్కువ. అలాగా ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కాస్ట్ ప్రైస్ కావాలంటే ఈ రెండు సేమ్ కాబట్టి ఈ గ్యాప్ ఎంత ఉంది, ఈ గ్యాప్ ఎంత ఉంది, సేమ్ కాబట్టి ఈ రెండింటిని కలిపి సెంటర్ చేసేస్తే మీకు కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. అంటే సిపి అంటే ఈ రెండు యాడ్ చేయండి.
128 ప్లస్ 112 ఆ రెండింటిని యాడ్ చేస్తే ఈ మొత్తం వస్తుంది. దాన్ని సగం చేస్తే మిడ్ పాయింట్ వచ్చేస్తుంది. చేస్తే చూడండి 240/2 ఈజ్ ఈక్వల్ టు 120 అండి. కాస్ట్ ప్రైస్ 120. చూడండి 120 అనుకుంటే ఒకసారి చెక్ చేసుకుందాం. లాస్ ఎంత వచ్చిందో చూడండి. 120 మైనస్ 112 అంటే 8 లాస్ వచ్చిందండి, 8 రూపీస్. అదే ఇటు సైడ్ చూడండి 128 అంటే ఇక్కడ కూడా 8 సరిపోయింది. ఇది +8 ఇది -8. ఈ విధంగా ఆ రెండింటిని కలిపి బై 2 చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. 18th ప్రాబ్లం చూద్దామండి. ఇది ఇంపార్టెంట్ లెక్క, చాలా లాజికల్గా ఆలోచించాలండి. ఒక వస్తువుని 360 రూపాయలకి అమ్మడం వలన కొంత నష్టం వచ్చిందంటండి. దానిని 600 రూపాయలకి అమ్మడం వలన అంతకు ముందు వచ్చిన నష్టానికి 3 రెట్లు లాభం వస్తే ఆ వస్తువు యొక్క కొనవేల ఎంత అన్నాడండి. సపోజ్ ఇప్పుడు మనకి యాక్చువల్గా సిపి ఇది కాస్ట్ ప్రైస్ అనుకుందామండి. ఇక్కడ నుంచి కొంత దూరంలో అంటే ఇక్కడ అది 360కి అమ్మాడు. అమ్మడం వల్ల లాస్ వచ్చిందంటండి. లాస్ ఎంత మనకు తెలియదు, అంటే సపోజ్ ఎక్స్ అనుకుందామండి. అయితే ఇప్పుడు ఏంటి 600 రూపీస్కి అమ్మడం వలన అంతకు ముందు వచ్చిన నష్టానికి 3 రెట్లు అన్నాడు. అంటే ఇక్కడ ఇది ఎక్స్, ఈ ఎక్స్ వాల్యూ అంతా మనకు తెలియదు. ఇలాంటి ఎక్స్లో ఇదిగోండి ఇది ఒక ఎక్స్ 1 టైం అయితే ఎంత లాస్ వచ్చిందో అంతే లాభం. అంటే ఇక్కడ అండి ఇది ఇక్కడ 600 వేసుకోవాలి, కానీ 3 టైమ్స్ అన్నాడు. 2 టైమ్స్ అంటే ఇక్కడ మరి 3 టైం కాబట్టి ఈ వాల్యూ 600 ఇచ్చాడండి. ఇది లాస్ అండి. ఈ సైడ్ ప్రాఫిట్లు ఎంత ప్రాఫిట్ వచ్చింది 3 టైమ్స్. ఇక్కడ ఎక్స్ అనుకుంటే ఎక్స్ 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 3 టైమ్స్. అయితే ఇప్పుడు ఈ సిపి ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం లేదండి, ఈ రెండింటికి గ్యాప్ చూడండి. 600 మైనస్ 360 గ్యాప్ ఎంత అండి 240. ఇదిగోండి ఈ గ్యాప్ అంతా 240. ఇందులో ఎన్ని ఎక్స్లు ఉన్నాయి చూడండి. 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి. బై 4 వేసామనుకోండి 60 వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ 60 వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ కావాలంటే 360కి ఇటు సైడ్ వెళ్తే యాడ్ చేయాలి, అటు సైడ్ నుంచి వస్తే తగ్గించాలి. 360కి ఒక ఎక్స్ కలిపామనుకోండి సిపి వచ్చేస్తుంది మనకి. అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు 360 ప్లస్ ఎక్స్ అంటే 60 అండి, అంటే 420. ఇదే ఆన్సర్. అయితే తీసుకుంటూ రావాలి, ఇటు నుంచి అయితే కలుపుకుంటాలి. నేను ఎక్స్ వాల్యూని 360కి 60 కలిపాను, ఎక్స్ 60 వచ్చింది కాబట్టి 360 ప్లస్ 60 420 అనేది ఆన్సర్ అవుతుందండి. ఒక వ్యాపారి కొన్న ధరకే వస్తువులు అమ్ముతాడంటండి. చాలా మంచోడు అనుకోకండి. ఎందుకంటే వీడు రేట్ అయితే సేమ్ అలాగే ఉంచాడు, కానీ తూకంలో కేజీకి బదులు 900 గ్రామ్స్ మాత్రమే తోస్తున్నాడు అంటాడు. అంటే తూకంలో మోసం చేస్తున్నాడు. అయితే అతనికి లాభ శాతం ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి, 1 కేజీ పంచదార కావాలనుకోండి, అతను ఏం చేస్తున్నాడు, కేజీ బదులు 900 వేస్తున్నాడు. అక్కడ అతనికి 100 గ్రాములు మిగిలిపోతుందండి. ప్రాఫిట్ ఎంత 100 గ్రామ్స్ మిగిలిపోతుంది. ఇలాగా మనకి 10 బస్తాలు అమ్మాడు అనుకోండి, లేదంటే 10 కేజీలు అమ్మాడు అనుకోండి, ఒక్కొక్క కేజీకి 100 గ్రాములు చొప్పున మిగులుతుంది. ఈ 10 కేజీలు మిగిలిన తర్వాత ఈ 10 కేజీలకు సంబంధించి 100 గ్రాములు 100 గ్రాములు 100 గ్రాములు 100 గ్రాములు కేజీ వచ్చిందండి. ఆ మిగిలిపోయిన దాన్ని కూడా ఆడు అమ్మేస్తాడు కదా. అమ్మేసేటప్పుడు ఆ 10 కేజీలకు సంబంధించి వచ్చిన ప్రాఫిట్ 10 100 1000 కేజీ వచ్చింది. ఆ కేజీ అమ్మడండి. మళ్ళీ ఆ వచ్చిన ప్రాఫిట్లో కూడా మళ్ళీ 900 అమ్ముతాడు. అప్పుడు వాడికి మళ్ళీ 100 గ్రాములు పంచదార మిగిలిపోతుంది, ప్లస్ 1 కేజీకి సంబంధించిన కాస్ట్ వచ్చేస్తుంది. అంటే మనం ఏం చేసుకోవాలంటే ప్రాఫిట్ బై మళ్ళీ వాడు ఏ రకంగా అమ్ముతున్నాడు, మళ్ళీ 900 గ్రాములతో వస్తున్నాడు, ఇంటూ 100 వేసుకోవాలి. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 ఎలా వేస్తామో మనం, ప్రాఫిట్ 100 గ్రామ్స్ మిగిలిపోతుంది. ఈ మిగిలిపోయిన 100 100 100 100 అలా మిగిలిపోయిన దాన్ని కూడా ఇది మళ్ళీ 900 చొప్పున వేస్తాడు, మళ్ళీ కేజీ చొప్పున వాడు మిగిలిపోయిన దాన్ని కూడా. కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ మీరు 1000 వేస్తే పోతుంది. జాగ్రత్తగా చూడండి, ఇది పోయింది. 100/9 దీన్ని 11 9s 99 1/9% ప్రాఫిట్ అండి. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే కేజీకి 100 గ్రామ్స్ మిగిలిపోతుంది కాబట్టి 100 గ్రామ్స్ అనేది కేజీలో 10వ వంతు కాబట్టి 10% అనుకుంటాం, 10% ప్రాఫిట్ అనుకుంటాం. ఇది రాంగ్. 10% ప్రాఫిట్ కాదండి, 11 1/9% ప్రాఫిట్ అండి. ఇలాంటి లెక్క ఇంకొకటి చూద్దాం. 20th ప్రాబ్లం అండి. ఒక వ్యాపారి కొన్న ధరకే అమ్ముతూ
అంటే ఎంత కొన్నాడో అంతకే అమ్మాలండి. కానీ 25% లాభం వచ్చేయాలంట. మరి సేమ్ ఎంత కొన్నాడో అంతకే అమ్మితే మరి ప్రాఫిట్ రాదు, లాసు రాదు. మరి కానీ 25% ప్రాఫిట్ వచ్చేయాలి అంటే ఏం చేయాలి? ఏదో మోసం చేయాలి. అయితే వీడు ఏం మోసం చేయాలనుకుంటున్నాడు? కేజీ తూకం ఉంది కదండి, కేజీకి బదులు కేజీ రాయిలా కనపడాలి చూడడానికి, కానీ బరువు తక్కువ ఉండాలి. అలాంటిది ఎంత బరువు ఉండేలాగా చూడడానికి కేజీ రాయిలా ఉండాలి, బరువు మాత్రం తక్కువ ఉండాలి. అది ఎంత బరువు ఉండే రాయిని తీసుకోవాలని మనల్ని అడగమంటున్నాడు. చూడండి లెక్క ఎంత ఫన్నీగా ఉందో. కొన్న ధరకే అమ్మాలంట, 25% లాభం వచ్చేయాలి, తూకంలో మోసం చేయాలి. ఆ మోసం చేసేది కేజీ రాయాలంతా సేమ్ కేజీ రాయి తీసుకురావాలి, చూడడానికి ఒకేలా ఉండాలి, కానీ వెయిట్లో తేడా ఉండాలి. ఎంత తక్కువ వెయిట్ అంటే ఆ కేజీకి బదులు 900 వాడాలా, 800 వాడాలా, 700 వాడాలా, ఎంత వాడితే 25% లాభం వస్తుంది అన్నది చెప్పాలండి. సరే చూద్దాం. అంటే 25% ప్రాఫిట్. మనం కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% అనుకున్నాం, ప్రాఫిట్ అంటే 100 కలుపుతున్నాం, లాస్ అంటే 100 నుంచి తీసేస్తాం. ఇప్పుడు 25% ప్రాఫిట్ కాబట్టి 100 ప్లస్ 25% అంటే 125%. ఇది 1000 గ్రాములు అండి. మరి కేజీ కదా, కేజీ అంటే 1000 గ్రాములు వేసాను. ఇప్పుడు మనకి ఎన్ని గ్రాములు కావాలి అన్నాడు అంటే 100% ఎంత, ఇది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 125% 1000 అయితే 100% ఎంత చూడండి, మనకి ఇక్కడ తక్కువ వస్తుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ, ఇటు సైడ్ ఉన్నదే రాసుకోండి. ఇది సింప్లిఫికేషన్ చేద్దాం. 4 25 100, 5 25 125. ఈ 5 దీంట్లో 200 సార్లు అండి. అంటే 200 ఇంటూ 400, 200 ఇంటూ 4, 800 గ్రామ్స్. అంటే కేజీకి బదులుగా 800 గ్రామ్స్ ఉపయోగిస్తే, అలా ఉపయోగించుకుంటూ వెళ్తే వాడికి 25% ప్రాఫిట్ వస్తుందండి. సరే నెక్స్ట్ లెక్కలో పార్ట్ 3లో చూద్దాం.